రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎవడో ఏదో పనికిమాల పని చేస్తే రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఎవరికి ఇది ఒక అలవాటు అయిపోయింది, ఏ పార్టీ వాడైనా. అమ్మ రోజా, నేను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎవడో చేసిన పనికి. అంతకు మించి ఎక్కువ చేసిన రోజులు మనం కూడా ఉన్నాయి. మన నాయకులు, మన మీడియా ఛానల్లో మనం చేసిన అనేక రకాలైనటువంటి దరిద్రపు గుర్తు మాటలు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి భార్య, చంద్రబాబు నాయుడు గారి భార్య, లోకేష్ గారి భార్య, అసలు రాజకీయాలతో సంబంధం లేనిది వాళ్ళని ఎందుకు బయటకు లాగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నీలాగా బరితెగించి రోడ్డెక్కి మొగరాయిలా తిరగట్లేదా? నీలాగా బరితెగించి బజారుదారులా మాట్లాడట్లేదా? నువ్వు ఏదైనా మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతావు, ఏం మాట్లాడుతావు అని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని, లోకేష్ గారి భార్యని అనే అంత అసలు మిమ్మల్ని ఇలా రోడ్డు మీద వదిలేయటమే చేసిన పొరపాటు ఈ కూటమి ప్రభుత్వం. మీకు ఇష్టం వచ్చినట్టు బరి తెగించి బజారు వాళ్ళలా మాట్లాడుతున్నారు. ఎవడో ఎదవ పని చేస్తే ఆ ఎదవ పని తీసుకొచ్చి ఈ నాయకుల కుటుంబాల మీద రుద్దుతారా? మనిషి పుట్టుక పుట్టావా? మానవ మృగంలా ప్రవర్తిస్తున్నారు. ఒక స్థాయిలో మహిళవై ఉండి ఇంత బరితెగింప మాట్లాడితే నూటప్పుడు ఏం వస్తుందో తెలియదు. నువ్వు 5 బ్రాండ్ అంటున్నారు అందరూ, కాదు పనికి మాలిన బ్రాండ్ నీది. తాగి రోడ్డు ఎక్కుతున్నావో లేక కావాలని నీ సోషల్ మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. చివరికి ఇంట్లో కూర్చోబెట్టారు. లాక్ ఎక్కడ కూర్చోబెడతారో ఒక్కసారి గుర్తెచ్చుకో. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కానీ, లోకేష్ గారి భార్య గురించి కానీ మాట్లాడితే పళ్ళు పెడెక్కలరా రాలిపోతాయి ఒక్కొక్కరికి. ఎవడో చేసేది తప్పు జరిగి ఉండొచ్చు, ఖచ్చితంగా ఖండిస్తాం మేము. మీకులాగా నోరు మూసుకుని ఇంట్లో కూర్చోం. మీరు గతంలో భార్యల్ని వచ్చినట్టు అందరి భార్యల్ని మాట్లాడినప్పుడు నోరు మూసుకుతున్నారు మీరు ఇళ్లలో. మీ నాయకులు మాట్లాడుతుంటే మీరు మాట్లాడారు, మీ కార్యకర్తలు మాట్లాడారు. ఈరోజు మళ్ళీ అధికారం లేకపోయినా కూడా ఇవాళంత బరితెగించి మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి? మా నాయకులు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఎన్న ఖండిస్తారు. ఎంత బరితెగింపు, ఇటువంటి ప్రవర్తన మంచిది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించే మంచిదని తెలియజేస్తున్నాం.